ఫ్రెండ్స్ మీరు చూస్తున్నవి డిజిటల్ పార్కింగ్ టైల్స్. ఇవి వచ్చేసి అడుగు బై అడుగు సైజులో అయితే దొరుకుతాయండి. వీటి యొక్క మందం థిక్నెస్ వచ్చేసి మనకి 12 mm థిక్నెస్ తోటి అయితే మనకి ఇవి రావటం జరుగుతుంది. వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్‌కి రూ. 50 నుంచి రూ. 55 దాకా ప్రెజెంట్ మార్కెట్‌లో అయితే దొరకడం జరుగుతుందండి. అలాగే ఇవి చాలా రకాలైతే ఉంటాయన్నమాట. అంటే డిజైన్‌లు చాలా ఉంటాయి. అలాగే మందాలు ఉంటాయి. అలాగే వీటిల్లో మోడల్స్ ఇలా వీటిని బట్టి మీకు కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వీటిలో 10 mm థిక్నెస్‌తో వచ్చేవి ఉంటాయి. అలాగే డిజైన్‌లో కొన్ని మార్పులు ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెంటర్‌లో ఒక డిజైన్ వచ్చింది. చుట్టూ టైల్స్ యొక్క డిజైన్ అనేది ఇట్లా మారటం జరిగింది. సెంటర్‌లో ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి. ఇలా ఫ్లవర్స్ లేకుండా ప్లెయిన్‌గా వచ్చే టైల్స్ ఉంటాయి. అలాంటివి వచ్చేసి మీకు ఇంకా తక్కువకే రావటం జరుగుతుంది. ఇలా మీకు డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట ఈ టైల్స్‌లో. ఇక మీరు తీసుకునే టైల్స్ యొక్క డిజైన్ బట్టి మీకు రేట్ అనేది పట్టడం జరుగుతుంది. ఇక ఇవి వేసినందుకు, ఇవి ఇన్‌స్టాల్ చేసినందుకు ఎంత తీసుకుంటున్నారంటే ప్రెజెంట్ ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి రూ. 12 నుంచి రూ. 15 దాకా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ఏరియాల్లో రూ. 12కే చేస్తారు. అలాగే కొన్ని ఏరియాల్లో 13, 14, రూ. 15 దాకా కూడా ప్రెజెంట్ రేట్లు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే వర్క్ చేసే ప్లేస్‌ని బట్టి కూడా రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే సపోజ్ కింద వేస్తుంటే ఒక కాస్ట్ అనేది తీసుకుంటారు. ఇవే మనకి పార్కింగ్ టైల్స్ అనేవి మనకి పై ఫ్లోర్‌లో మనకి ఏంటంటే గార్డెన్ ఏరియాల్లో అలాంటి చోట్ల కూడా వేయించుకుంటూ ఉంటాం పైన. అలా పైన వేసేటప్పుడు అక్కడ మనకి కింద నుంచి పైదాకా మోసుకు వెళ్ళాలి. ఇలాంటివి ఉంటాయి కాబట్టి అప్పుడు అక్కడ రేట్‌ని బట్టి రేట్ అనేది కొంచెం ఎక్స్‌ట్రానే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రూ. 12 to రూ. 15 పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనేది ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక మనకి సింపుల్‌గా ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలోనే ఈ పార్కింగ్ టైల్స్ అనేవి మనం వేయించుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా ఎంత బడ్జెట్ అవుతుందనేది ఒకసారి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. జనరల్‌గా మన మధ్య తరగతి వాళ్ళకి ఉండే హౌస్‌లే 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా హౌస్‌లు లేదా 1500 స్క్వేర్ ఫీట్ ఏరియా హౌస్‌లు మాత్రమే ఉంటాయి. మనం ఇక్కడ 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా మొత్తానికి టైల్స్ అనేవి వేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుందో చూద్దాం. అంటే ఎక్కువ మోతాదులో ఈ టైల్స్ అనేవి వేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే మనకి జనరల్‌గా మన ఇంటి మొత్తానికి ఓ 1000 స్క్వేర్ ఫీట్ ఏరియానో అలాగే ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఏరియానో తీసుకుంటే ఇందులో మనకి పార్కింగ్ ఏరియా వచ్చేసి ఒక 200 స్క్వేర్ ఫీట్ ఏరియా నుంచి 300 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా మనకి జనరల్‌గా ఉండే హౌసుల్లో రావటం జరుగుతుంది. అలాంటి హౌసుల్లో టోటల్‌గా ఖర్చు వచ్చేసి మనకి రూ. 25,000 నుంచి రూ. 30,000 దాకా మాత్రమే మీకు పార్కింగ్ టైల్స్ అనేవి వేసుకుంటానికి, టైల్స్ కొనుగోలుకి టోటల్‌గా ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అదే ఎక్కువ మొత్తంలో టైల్స్ అనేది ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలోనే మనం వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందనేది తెలిస్తే మీకు ఈ తక్కువ ఖర్చు మీ నార్మల్‌గా మనం వేసుకునే ఇంటికి 25,000 to 30,000 ఎలా అవుతుంది ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనకి 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే ఈ టైల్స్ వచ్చేసి మనకి రూ. 50 పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది కాబట్టి రూ. 50,000 అనేది మీకు టైల్స్ కొనుగోలుకైతే ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. అలాగే టైల్స్ వేసినందుకు ఈ 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాకి వచ్చేసి రూ. 15,000 దాకా రూ. 15 చొప్పున మనం చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ ఫీట్ అనేది అప్పుడు రూ. 15,000 అనేది ఖర్చు అనేది అవటం జరుగుతుంది ఇన్‌స్టాల్ చేసినందుకు. ఇక అలాగే వీటితో పాటుగా మనకి ఇసుక అనేది కావాలి. ఇసుక తీసుకుంటాం, అలాగే సిమెంట్ అనేది తీసుకుంటాం రూ. కానీ అలాగే కింద మనకి ఫ్లోరింగ్ చేసుకుంటానికి కానీ సిమెంట్ అనేది కూడా మనకి అవసరం. అలాగే ఇసుక అనేది కూడా అవసరం. వీటికి వచ్చేసి ఒక రూ. 10,000 దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది ఫర్ 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా మొత్తానికి వేసుకోవాలనుకుంటే. అప్పుడు మనకి టోటల్‌గా మనకి ఎంత బడ్జెట్ అవుతుందంటే రూ. 75,000 దాకా మీకు టోటల్ ఏరియా మొత్తం మీరు 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాకి టైల్స్ అనేవి వేయించుకోవాలనుకుంటే ఖర్చు అనేది అవుతుంది. ఇప్పుడు మనకి సాధారణ హౌసెస్‌లో మనకి 200 to 300 అడుగుల దాకే మనకి వస్తుంది కాబట్టి ఈ రూ. 75,000 నుంచి మనం తగ్గించుకుంటూ అమౌంట్ అనేది వచ్చినట్లయితే మనకి సాధారణంగా ఉండే హౌస్‌లో రూ. 25,000 నుంచి రూ. 30,000లోనే మనకి పార్కింగ్ టైల్స్ అనేది మనం వేసుకోగలం అన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. అందుకే మనం ఈ వీడియోలో 2 కేటగిరీలను కూడా కవర్ చేసాం. ఎక్కువ మోతాదులో తెచ్చుకొని వేసుకునే వాళ్ళకి హై బడ్జెట్‌లో, అలాగే తక్కువగా మనకి జనరల్‌గా మధ్య తరగతి వాళ్ళు అలాగే సామాన్యులు యూజ్ చేసుకునే విధంగా ఈ 2 సంబంధించిన కాస్ట్ వివరాలు మొత్తం కూడా క్లియర్‌గా అయితే చెప్పడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్‌లో చాలానే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.